ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్కి నేను మార్కింగ్ చేశాను, ఎలా మార్కింగ్ చేశాను అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ నెక్ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ ఒక నిమిషం, ఇది క్రాస్ కటింగ్ ఉందండి. క్రాస్ కటింగ్ ఉంది అని మనకు ఎలా తెలియాలి అంటే ఇలా రివర్స్ పట్టుకొని ఇలా చూడండి, ఇలా ఇలా లాగినప్పుడు మనకు ఈ షేప్ చూస్తున్నారా ఎలా సాగుతుందో, ఇది క్రాస్ అంటారు. అదే ఇది చూడండి, ఇది చూడండి మనం లాగుతుంటే ఎలాంటి ఎక్స్పెండ్ అవ్వట్లేదు కదా, సో ఇది స్ట్రైట్ అనమాట, ఇది క్రాస్. అర్థమవుతుందా? ఇది క్రాస్ కావాలి అని అంటే స్ట్రైట్ అంటే ఇలా పెట్టుకోవాలి, నేను ఇలా పెట్టాను అంటే ఇది క్రాస్. అర్థమవుతుందా? ఈ స్ట్రైట్కి మనం క్రాస్ తీసుకున్నాం, చూస్తున్నారా? క్రాస్ క్రాస్ కటింగ్లో నెక్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ షోల్డర్ స్టార్ట్, ఇక్కడ నుంచి నేను ఖర్చుకి అనమాట, ఇది ఖర్చుకి వదిలేసి మనం బ్యాక్ పార్ట్కి కూడాను ఖర్చుకు తీసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్ పైన వేసాం కాబట్టి ఖర్చుకు వదిలేసి ఎక్కడైతే స్టిచ్ ఉందో అక్కడ చూస్తున్నారా, ఇది స్టిచ్, ఇదేమో ఎండ్ పార్ట్. ఇక్కడ నుండి ఇది ఎందుకో చూస్తున్నారా, రౌండ్ అనమాట. ఓకే, ఇది నెక్ తర్వాత మనకి హుక్స్ పార్ట్ అనమాట, ఇటువైపు హుక్స్ అండ్ కాజా. నేను ఇది ఇక్కడికి ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఎందుకు ఇంత వదిలేసాను అని అంటే ఇది నెక్ కుట్టడానికి ఖర్చు, అలాగే ఇక్కడ మిడిల్ డాట్ ఉంటుంది కదండి, చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ డాట్, ఇది సెకండ్ డాట్. ఈ సెకండ్ డాట్కి ఖర్చు మనం పట్టుకుంటాం కదా ఇంత, ఆ పట్టుకునే ఖర్చుకి ఇది అనమాట. ఒక హాఫ్ ఏమో ఈ స్టిచ్చింగ్ కోసము, ఇంకో హాఫ్ ఏమో ఈ డాట్ కోసంగా నేను క్లాత్ వదిలేసాను. అలాగే ఇక్కడ కూడాను ఇది కుట్టడానికి కూడా కొంచెం ఖర్చు పట్టుకుంటాం కదండి, ఆ ఖర్చుకు కూడా వదిలేసి ఇదిగోండి చూస్తున్నారా, ఇది ఖర్చుకు వదిలేసి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఓకే, అలాగే క్రాస్ బెల్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటుందన్నమాట, అందరూ ఒకేలాగా కుట్టించుకోండి. ఇది వచ్చేసి 3.5 ఉందండి క్రాస్ బెల్ట్ లెంత్. ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ ఖర్చుకు వదిలేసాను, ఇక్కడ కూడాను ఖర్చుకు వదిలేసాను. అలా ఖర్చుకు వదిలేసిన తర్వాత మీకు కనబడుతుందా, ఇదిగోండి స్టిచ్, ఇక్కడ ఖర్చుకు వదిలేసి ఇక్కడ ఖర్చుకు వదిలేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి 3.5. ఓకే, 3.5లో ఇది మన క్రాస్ బెల్ట్ని బాడీ పార్ట్కి మెజర్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఓకేనా, ఇక్కడ నేను 3.5 తీసుకున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ 2.5 ఉండాలి. చూస్తున్నారా, ఈ ఎండ్ పాయింట్ నుండి 2.5, 1 ఇంచ్ తగ్గించుకోవాలి, 2.5. మరి ఇదేంటి ఇక్కడ ఉన్నప్పుడు ఈ మార్క్ ఎందుకు ఇక్కడ ఉంది అని మీరు అడుగుతారు, చెప్తాను. ఈ పార్ట్లో మనకి ఇది ఇలా వచ్చేదనమాట, అంటే ఇంకాస్త ఇది డౌన్ అయ్యేది. వీళ్ళకి ఈ కొలతలో ఇక్కడ ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఈ పార్ట్ సరిగ్గా కూర్చొనిపోతుంది, లేదంటే ఇక్కడ ముడతలుగా వచ్చేదనమాట. ఇలా ఇక్కడ ఉంది చూసారా, అలా మొత్తం ఇక్కడ ఇలా ముడతలుగా వచ్చేది. అలా రాకుండా ఇది కొంచెం క్రాస్ తీసుకున్నారు, ఆ క్రాస్ అనేది ఈ డిఫరెన్స్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఉంది కదా మార్కింగ్, ఈ డిఫరెన్స్లో ఈ క్రాస్ అనేది ఇక్కడ ముడత రాకుండా ఈ డిఫరెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనం 2.5 తీసుకున్నామనంటే ఇక్కడ చంక కింద డౌన్ పార్ట్ దగ్గర కూడాను 2.5కి 1 ఇంచ్, 1.5 తీసుకున్నాం. చూస్తున్నారా, ఇది 1.5, ఇక ఇది ఎండ్ పాయింట్ 1.5. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ 2.5కి 1.5కి నేను ఒక డ్రాయింగ్ వేసాను. ఇక్కడ మార్కింగ్ ఈ 1.5 నుండి ఈ 2.5 పాయింట్ వరకు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా. ఇక్కడ నుంచి మనం ఈ ఫస్ట్ డాట్ కోసంగా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను బ్లౌజ్లో చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్లో ఉంది చూసారా, ఇక్కడ నుండి ఇక్కడికి అనమాట, చూస్తున్నారా, ఈ 4 ఇంచెస్ అనమాట ఈ డాట్. ఓకే, ఈ 4 ఇంచ్ డాట్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 అనేది ఎలా చెప్తున్నానంటే, ఇదిగోండి ఇది 1 పాయింట్ అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ కదా, ఇదిగో ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాను 1.5. ఇక్కడ కూడాను ఈ మధ్యలో ఇక్కడ 1.5 ఇక్కడ 1.5 అనమాట మార్కింగ్ చేసుకున్నాను. ఓకే, అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎందుకు అనంటే ఇలా కుట్టడానికి 1.5 మార్క్ చేసుకొని కుడతాను. అలాగే ఈ పొడవు తీసుకుందామండి. చూస్తున్నారా ఎలా తీసుకుంటున్నానో పొడవు అనేది. ఇక్కడ డాట్ పాయింట్ చూసారా 10.5 ఉంది. అలాగే ఇక్కడ ఖర్చుకు తీసుకొని ఖర్చును కూడా పట్టుకుంటే, అంటే దీనికి పార్ట్ ఖర్చు ఉంటుంది కదండి, అక్కడ వరకు 13 అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ 10.5 ఇక్కడ 13. ఓకే, ఇప్పుడు 10.5 13 చూద్దాం.
షోల్డర్ నుండి మనకి 10.5, 13 ఎక్కడ ఉంది, 13 మనకి ఇక్కడ వరకు వచ్చిందండి. ఓకేనా, 13 వచ్చింది కదా. మనము ఇక్కడ డౌన్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఈ పార్ట్ ఇలా రౌండ్ రావడం వల్ల షేప్ కరెక్ట్గా కూర్చుంటుందండి. ఈ పార్ట్ షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది. అందుకని 1 ఇంచ్ డౌన్ తీసుకొని, ఇంకొకటి డౌన్ తీసుకునే ముందు ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి కింద 1 ఇంచ్ పైన ఉండింది, ఇక్కడ నుండి డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవడం వల్ల కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఈ పార్ట్ మాత్రం కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకే, అలాగే నేను ఈ డాట్కి కావాల్సిన స్పేస్ ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. లేదంటే ఇది చిన్నగా అయిపోతుంది, ఈ బాడీ పార్ట్ చిన్నగా అయిపోతుందా, అప్పుడు మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను, 1 ఇంచ్. ఓకే, ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా కలిపేశాను అనమాట. ఎక్కడ నుండో చూడండి, ఈ ఎడ్జ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎడ్జ్ పాయింట్కి ఈ 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా తీసుకున్నాను మార్కింగ్. ఓకే, చూసారు కదా, ఈ చంక యాస్టీస్గా ఉంది కదా, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మీకు లో కటింగ్ ఎలా కట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ కూడా మార్కింగ్ వేస్తాను. చూడండి, ఇలా ఉంది కదా, ఇలా తీసుకోండి. అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1.5 బ్యాక్ తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఇక్కడే లో కటింగ్ చేయాలని అనుకుంటారు. అది రాంగ్ అండి. మనకి షోల్డర్ నుండి బ్లౌజ్ మనకి అపియరెన్స్ చూపించేది ఎక్కడ అంటే షోల్డర్ నుండి కొంచెం కింద వైపు. ఇక్కడ ఎలాగో పళ్ళు చీర కట్టుకున్నప్పుడు కొంగు ఉంటుంది కదండి, ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ అవసరం లేదు. మనకి మెయిన్ పార్ట్ ఏంటంటే అందంగా కనబడేది ఇక్కడ మాత్రమే, కరెక్ట్గా కూర్చునిందా లేదా బ్లౌజ్ షోల్డర్ పైన కదా. ఈ పార్ట్ మనం కొంచెం లోపల తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా నేను వేస్తున్న మార్కు. ఇక్కడ ఎలాగో కొంచెం 1 ఇంచ్ 1/2 ఇంచ్ తీసేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం లోపలికి తీసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. ఈ షోల్డర్ పాయింట్ మాత్రం మళ్ళీ కరెక్టే. ఇక్కడికి వచ్చేసరికి లైట్గా తగ్గించుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇదండి. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ షోల్డర్ నుంచి మనం 13 ఇంచెస్ తీసుకున్నాక 10.5 ఉంది కదండి, ఇక్కడికి మనం మార్కింగ్ చేసుకున్నాం. 10.5 తీసుకున్నాక ఇక్కడ నుండి ఇక్కడికి మనం 4 ఇంచ్ తీసుకున్నాం కదా, అదే 4 ఇంచ్ ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఓకే, ఇది మనకు డాట్ పాయింట్ అనమాట. మార్కింగ్ చేసుకోవడం వల్ల 2 సెట్స్ మనకు మార్కింగ్ అర్థమైపోతుంది కుట్టడానికి. ఇదన్నమాట. ఓకే, ఈ 10.5 అలాగే ఎప్పుడు కూడా కొంచెం పైనకు ఉండాలి, ఇక్కడ కిందకు ఉండకూడదు.